పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క 5 సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి, డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు, ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయినాయి, మరి అసలు ఆ డిఎస్సి మాటే ఊసిలేదు. ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి మోసానికి, దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయాందోళనలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కలిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఇండియన్స్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది, మన తండ్రి ఇచ్చిన ఆస్తో లేకపోతే తాత ఇచ్చిన ఆస్తో లేకపోతే రేపు మళ్ళీ పిల్లలకి, మనవాళ్ళకి, అట్లా మనకు ఒక సెంటిమెంటు మన ఆస్తుల మీద మన ఇండియన్స్లో పర్టికులర్గా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు. ఏదైతే 2019లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ అందరికీ తెలుసు శాండ్ పూర్తి స్థాయిలో మరి అక్కడ కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, అదేవిధంగా మైన్స్ కానీ, అదేవిధంగా విలువైన భూములు కానీ, ఇట్లా ల్యాండు, మైను, శాండు మరి ఏదైతే ఇట్లా విలువైనటువంటి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టినటువంటి స్థితిలో ప్రజల ఆస్తుల్ని పూర్తిగా లూటి అంటే సొమ్ముని లూటి చేసినటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క ల్యాండ్ కానీ, శాండ్ కానీ, లిక్కర్ కానీ, మైన్స్ కానీ ఆస్తులన్నీ కొల్లగొట్టేయడంతో ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకువచ్చినటువంటి పరిస్థితి. మరి దీని మీద ఎవరైతే న్యాయశాఖకు సంబంధించిన చాలామంది మరి అడ్వకేట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని రద్దు చేయమని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన మొగ్గు చూపినటువంటి పరిస్థితులు ఆ రోజు హామీ ఇచ్చాం. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా 2వ సంతకం. దీనివల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తుల మీద తమకు ఒక భరోసా. ఎందుకంటే మేము కూడా చూసాం గ్రామాల్లో ప్రతి ఏ వాడకెళ్ళినా కూడా వాళ్ళు ఇన్సెక్యూరిటీ, నాకు బిల్డింగ్ ఉంది, నాకు సైట్ ఉంది, నాకు పొలం ఉంది, కానీ ఆ దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో,
ఏదైతే ఆ సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మరి మీ బిడ్డ అంటే రేపొద్దు ఈ ఫోటోలన్నీ చూపించి మన ఆస్తులకి అతను వారసుడిగా పెట్టుకునేటువంటి యాక్ట్ ఇది అని చెప్పి వేళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి. పోనీ రికార్డులను ఏదైనా మారిస్తే దాని గురించి మళ్ళీ మనం ఏదైతే అధికారులే తుది నిర్ణయం, అంటే మన ఆస్తిని మనం అమ్మాలన్నా కొనాలన్నా తాకట్టు పెట్టాలన్నా కూడా అధికారి మీద ఆధారపడాలి. అధికారి దానికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరు ఎందుకు ఇస్తాడు? అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అంటే ఈ ప్రైవేట్ ఆస్తులు సైతం ప్రజల ఆస్తులు సైతం జగన్ దాని కుప్పిట్లో తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే తీసుకొచ్చాడో దాంతో ఈరోజు 2వ సంతకంగా రద్దు చేయడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక వరం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి 3వ సంతకం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా ఆదుకునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే మాటలతో చెప్పేవారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి. పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పింఛన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంపుదల చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలు పెంచేటువంటి విధంగా మరి వేళ ఈ యొక్క 3వ ఫైలు అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు, ఏదైతే పింఛన్ని 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా, అంటే ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలలకి పెంచిన 3,000 రూపాయలు, అంటే ఏప్రిల్ 1000 మే 1000 జూన్ 1000 అంటే 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు రేపు జూలై 1వ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా, మరి దివ్యాంగులు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఇవాళ 3వ మరి సంతకం. ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం, ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో 35 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత మళ్ళీ ఆ యొక్క 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈవేళ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దయవుంచి ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ, ఎందుకంటే మీ మీద కూడా ఒక స్ట్రెస్ తగ్గుతుంది ఈవేళ గవర్నమెంట్ ఈవేళ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆదుకోవడం ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే పెన్షన్ల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడడానికి కూడా వాళ్ళ అర్హత లేదు. ఎందుకంటే నేను స్టడీ చేసి చూస్తే 75 రూపాయలు పింఛన్ని 200 రూపాయలు ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు, అంటే ఆ రోజు ఆయన పెంచిందల్లా 125 రూపాయలు. తర్వాత మళ్ళీ మొన్న 2,000 పింఛన్ని 3,000 రూపాయలు, అది కూడా చాలా మోసం దగా. ఎందుకంటే ఆ రోజు ఊరు వాడ 3,000 రూపాయలకి పెంచుకుంటూ పోతామంటే 3,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు, కానీ ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. 1,000 రూపాయలు అంటే 250 కాడికి పెంచడం వల్ల మేము లెక్కలేసి చూస్తే 30,000 రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో మాటిచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలు. అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు ఈవేళ అంటే తండ్రి 125 రూపాయలు పెంచితే ఈవేళ మొన్న కుమారుడు వచ్చి 1,000 రూపాయలు, అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర 1,175 రూపాయలు 1,175 రూపాయలు పెంచారు వాళ్ళిద్దరూ కలిసి. కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే
మరి వేళ దగ్గర దగ్గర 2825 రూపాయలు. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2825 రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది 1125. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విధంగా. ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, ఆ దివ్యాంగుల్ని కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. చాలా అన్యాయకరమైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని 2 నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే, మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు, దగ్గర దగ్గర 10 మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఆ సచివాలయంలో 400 మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని. అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా 40 మందికి ఇచ్చినా ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని, నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లో వేసి బ్యాంకులకు రమ్మని, మండు టెండల్లో పండుటాకులు లాంటి ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో. కొంతమంది అయితే గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం. నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితోటి ఇంటికి పిండి ఉండేవాళ్ళం. రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే జూలై 1వ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి, జూలై 1వ తేదీన మళ్ళీ 3,000 రూపాయలు, నెల 1000, 3,000 ప్లస్ పెంచిన 4, 7,000 రూపాయలు మీ గుమ్మం దగ్గరే, మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈవేళ మరి 3వ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4వ సంతకంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు. ఏదైతే పేదవాడు కడుపు నింపాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అది కూడా 5 రూపాయలకే మార్నింగ్ మరి టిఫిన్స్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే ఒక నిరుపేద, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడి వేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు. నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న 14-19లో ఆ రోజు నేను కూడా మధ్య మధ్యలో అన్నా క్యాంటీన్కి నేను కూడా వెళ్ళి టిఫిన్ చేసేవాడిని. ఒక్కొక్కసారి వెళ్ళి భోజనం కూడా నేను అన్నా క్యాంటీన్లో చేసేవాడిని. నిజంగా మా ఇంటి దగ్గర కంటే కూడా అక్కడే డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగున్నట్టుగా మంచి వేడివేడిగా ఉండేది. అంటే ఆ రకంగా మంచి పేదవాడికి కడుపు నింపేటువంటిది అన్నా క్యాంటీన్లు మరి ఈయన రద్దు చేయడం అంటే నిజంగా ఇప్పుడు తమిళనాడులో కూడా మీరు చూశారు అమ్మా క్యాంటీన్ అని. మరి గత ప్రభుత్వం పెట్టిన ఒక పక్కన డిఎంకే మరి పొరుగు రాష్ట్రంలోనే, కానీ అక్కడ దాన్ని అమ్మా క్యాంటీన్ని ఆయన కంటిన్యూ చేస్తాయి. మరి ఎలా అటువంటి అన్నా క్యాంటీన్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి పరిస్థితి. అక్కడికే మేము అసెంబ్లీలో చెప్పాం, కావాలంటే మీరు పేరు మార్చుకోండి, కావాలంటే మీరు రంగులు మార్చుకోండి, మీ పైశాచిక ఆనందం ఎట్లయినా పడండి, కానీ పేదవాడి కడుపు మాత్రం కొట్టొద్దు, పేదవాడికి మాత్రం ఆ యొక్క 5 రూపాయలకి అన్నం పెట్టండి అని మేము ఎంత వేడుకున్నా ఎంత చెప్పినా కూడా ఈ యొక్క శాడిస్ట్ మరి ఏమన్నాడో తెలియదు, కానీ 5 సంవత్సరాలు మాత్రం ఆ పేదలకి మరి కడుపు కొట్టినటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని అన్న మాట ప్రకారం మళ్ళీ ఈరోజు 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల్లో మరి అవన్నీ కూడా ప్రారంభిస్తామని విధంగా ఈవేళ 4వ సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి పట్టణాలకు వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్ పని మీద వస్తారు, వ్యాపారాల పని మీద వస్తారు, షాపింగ్ పని మీద వస్తారు, లేకపోతే ఆటో డ్రైవర్స్ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న భవన కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక
భరోసా భద్రత అనేది ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపేటువంటి కార్యక్రమం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 5వ సంతకం ఏదైతే యూత్, ఎందుకంటే ఈవేళ యువత పాత్ర అనేది చాలా చాలా అవసరం ఈ సమాజ అభివృద్ధులు అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈవేళ 5వ సంతకంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం. ఎందుకంటే ఈవేళ యువతకు కూడా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ, డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ వాళ్ళు డిఫరెంట్ స్కిల్స్ కూడా, ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ కూడా చాలా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ అని, కొన్ని ఫోటోగ్రఫీ అని, కొన్ని సినీ ఫీల్డ్ అని ఇట్లా ఉంటాయి. ఇట్లా ఐటీ ఇవన్నీ చేయాలని అంటే 100% కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేసి ఏదైతే మరి ఆ రోజు మేము యువతకి మనం అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క 5వ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి, అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయికి వైపు మళ్ళీ అటువంటి యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది ప్రభుత్వాలను చూసాం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా, అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో, గెలుపు ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి ఈరోజు 5 సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే పునరుద్ధరించడానికి ఇంకా వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు కాల, అంటే తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని 2 నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అంచేత అది రద్దు అవుతే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది. అంచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని, డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని, అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము, వ్యవస్థను కొనసాగిస్తాము, అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం. అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దీన్ని ఇంకా బలంగా, అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు, ఏదో జగన్న సైన్యం అట్లా కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ రోజు 5,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారని అంటే అది మన అందరం కూడా మరి పనుల ద్వారా కట్టినటువంటిది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. అంచేత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి ఫ్యూచర్లో కూడా అనేటువంటి తప్పు. అలాగే డోక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంచేత డోక్రా సంఘాలంతా చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆ రకంగా ఓకే ఆయన వాలంటీర్ తీసుకొచ్చారు, కానీ అది ప్రభుత్వానికి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా మలచాలి తప్ప పార్టీకి మలిచేటువంటి విధానంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకుని పాపం ఇవాళ వాలంటీర్స్ కూడా దెబ్బతిన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలీ జీతం 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆఖరిని వాళ్ళని ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేయండి అని వాళ్ళని రోడ్డును పడేసాడని అంటే నమ్ముకున్న వాడిని కూడా ఏ రకంగా నట్టేట ముంచుతాడో అది కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో, ఏదైతే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు, ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు,
ఎక్కడ పెట్టారు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారీగా 1 by 1 అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రాలు వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛన్ ఇచ్చేటువంటి బాధ్యత అయితే మాది. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక రోడ్ మ్యాప్ 5 years మనం అందులో మొట్టమొదటిసారిగా 1 by 1 ఎందుకంటే ఈవేళ మీరు చూసారు ఇంకా పెన్షన్లు పెంపు అని అంటే అది రేపు జూలై 1 నుంచి అంటే అన్నమాట వరకు నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దగ్గర 4,800 కోట్లు దగ్గర ఒక 5,000 కోట్ల దాకా ఫస్ట్ రేపు 1 monthలోనే ఓన్లీ పింఛన్లు పెంచడం ద్వారా అవసరం అవుతుంది. కొంచెం రఫ్గా మాకున్నటువంటి అవగాహన ద్వారా అయినా కూడా వెనుకాడకుండా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి 1 by 1 ఈవేళ ఒక 5 సంతకాలు మీరందరూ కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సి కదా అని ఆలోచించిన పరిస్థితి. కానీ డిఎస్సితో పాటుగా ఈవేళ ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పెన్షన్స్ కానీ అన్నా క్యాంటీన్ కానీ స్కిల్ కానీ ఇట్లా మరి ఈరోజు ఒక 5 అంశాలను ఒకేసారి మేము తీసుకోవడం జరిగింది. ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతేనో ఖచ్చితంగా అవి 1 by 1 అవన్నీ కూడా నిలబెట్టి ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. స్కిల్ సెన్సెస్ అంటే జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు జనరల్గా ఇప్పుడు ఉంటుంది సార్. ఏంటంటే ఆ స్కిల్ సెన్సెస్ అంటే మనము ఎవరు ఏం చదువుకున్నారు, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఇవి కూడా మనం ఒక సర్వే రూపంలో చేసుకెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వాళ్ళు అందులో ట్రైన్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక కొత్త ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఆయన కూడా చెప్పారు దీన్ని కూడా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి అంటే మీరు చెప్పినట్లుగానే జనరల్గా అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే జనరల్గా కానీ ఈ స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనేది కూడా అందరూ చెప్పారు. కానీ ఆయన మోడల్ అంతా కూడా చెప్పిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్, ఇట్లా మనం అంటే ఆ విద్యార్థి కానీ యువత కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏ అవకాశాలకు అతనికి దగ్గరగా ఉంటాయని అతను భావిస్తున్నాడో దాని మీద మనం ట్రైన్ చేసుకుని అతనికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా అతను చాలా తక్కువ టైంలో అతను సెటిల్ అవుతాడు అనేది ఆలోచన. దాని ప్రకారం అంటే దాన్ని కూడా ఇంకా మెరుగైనటువంటి విధానాలతో ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇది ఈరోజు మొట్టమొదటి సంతకం దాని మీద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలనేది మళ్ళీ మీకు క్లారిటీగా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని మళ్ళీ ఇస్తాం మీకు ఏ విధంగా క్లారిటీ. ఓకే ఇప్పుడు ఏమన్నా మా దగ్గర ఏమైనా వచ్చినాయండి? ఏం లేదుగా. అందుచేత ఇప్పుడు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధరేశ్వరి కానీ మా మీటింగ్ ఏదైతే ఎన్డీఏ సమావేశంలోనే మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అసలు పోలికే చూసుకోక్కర్లే మీరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులు, విధ్వంసంతో ఆయన పాలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన అంతా కూడా అభివృద్ధి సంక్షేమం దిశగానే పాలన జరుగుతుంది. ఈరోజు మాకు ఏదైతే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి మమ్మల్ని సీట్లు ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా బాధ్యతగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పాం. అంచేత మా పాలన కూడా అట్లాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్లుగా మంత్రులు భాష మీకు ప్రెస్ మీట్లోనే కాదు అసెంబ్లీలోనే మేము వినలేనటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ. ఇక కూడా మాట్లాడతారమ్మా. అందరికీ నమస్కారం అండి. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్లన్నీ కూడా చర్చించి నిర్ణయించుకోవాలి. ప్రస్తుతానికైతే మేము దాని జోలికి ఏం పోవడం లేదండి. మీరందరూ కూడా సీనియర్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మంచి మెజారిటీతో మద్దతు తెలిపారో అందులో మేము చెప్పినటువంటి అంశాలని అమలుపరచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేశాం. తొలి సంతకం మేము డిఎస్సి మీద పెట్టాం.
రెండవది టైటిల్ డీడ్ రద్దు మీద, అదేవిధంగా మిగిలిన అంశాలన్నీ కూడాను మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేయటం, తర్వాత మనకి సామాజిక భద్రతా పెన్షన్లు, స్కిల్డ్ సర్వే, వీటన్నిటి మీద మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇవాళ సెక్రటరీ ఉదయం వచ్చి బాధ్యతలు తీసుకొని ఆ సంతకాలు కూడా పెట్టి ప్రజలకు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వివరించేలా భాగంగానే మేము ఇక్కడికి ఈరోజు ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది. ఒకసారి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఉదరగొట్టాడు, ప్రజలను మోసగించాడు, అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వాల, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకొని అవి ఉద్యోగాలు ఇచ్చానన్నాడు, గ్రామ సచివాలయాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. కానీ తను చెప్పినటువంటి 2.5 లక్షల ఉద్యోగాలు ఏవి కూడా ఇవ్వాల. ఈ రోజున మేము చెప్పినట్లుగా తొలి సంతకం యువత అయితే నిర్వీర్యంగా ఉన్నారో మరి ఇప్పుడే మన రామానాయుడు గారు చెప్పారు, గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జగనన్న జే బ్రాండ్ మందులు, వీటన్నిటికీ అలవాటు పడిన నిర్వీర్యమైన యువతలో ఒక ఆశను కలిగించగలిగాం. ప్రేమ ప్రచారంలో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో చెప్పిన విధంగా తొలి సంతకం 16,347 ఉద్యోగాల్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం మీద పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, దానిలో భాగంగానే యువత నిర్వీర్యం అవుతున్న వాళ్ళ కోసం స్కిల్ సర్వే తీసుకోవటం, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యం కూడా ఇంకో సంతకం మీద కూడా తీసుకున్నాం. ఈ రెండు కూడా యువతకు సంబంధించిన విషయాలు అయితే మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చారు 2,000 రూపాయలు. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది చెప్పా పెట్టకుండా. మేము మేనిఫెస్టోలో చెప్పాం, ఉద్యోగం ఉపాధి కల్పించడం లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మేము యువతకి నమ్మకం కలిగించాం. దానిలో భాగంగానే మొదటగా ఉద్యోగాల కల్పించడం సంతకాలు పెట్టడం కూడా జరిగింది. సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు 30 రూపాయల పెన్షను 3,000 రూపాయలు తెచ్చి 2,000 రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో, బయటికి వెళ్ళిపో, మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరు అందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు. కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లో మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని మేము అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ
ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ డీడ్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు అక్రమంగా దందాలు వాటి రాయించుకున్న పరిస్థితులు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అండి. థ్యాంక్ యూ. అయితే మీరు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినప్పుడు ఇది ఒక పెద్ద గొప్ప చట్టం, దీన్ని మేము మద్దతు పలుకుతామని చెప్పి ఆ రోజు మీరు అసెంబ్లీలో కూడా పార్టీ మద్దతు తెలిపారు. అందులో సవరణలు పెట్టాం ఆ సవరణలు ఆమోదించకుండా సవరణలు చేసాం. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ దాని మీద మాట్లాడుతూ ఈ గొప్ప చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు, దీన్ని మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. సవరణలు కూడా దానికి 4 సవరణలు పెట్టాము. మేము సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థ కొనసాగించి స్థానిక సంస్థల్ని దానికి సంబంధించి కాదు చాలా స్పష్టంగా సీరియస్ కాబట్టి రాజ్యాంగ విరుద్ధం గొడ్డలు పెట్టు రాజ్యాంగ వ్యతిరేక చర్య. సో మీ స్టాండ్ ఇప్పుడే మేము చెప్పాము. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి ఒక రోజు ఏర్పడింది, ఖచ్చితంగా ప్రతి దాని మీద అదే ఇప్పుడు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మీరు చెప్పారు ఏదైతే ఏదైతే స్థానిక సంస్థలు గొడ్డలు పెట్టాను, అందుకని మేము దాన్ని అనుసంధానం ఎట్లా చేయాలి, ఈ సచివాలయ వ్యవస్థకి పంచాయతీ సర్పంచులు కానీ ఇతరత్ర ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ విధులకు కానీ నిధులకు కానీ భంగం కలగకుండా వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేటువంటి విధంగా దీన్ని ఎట్లా ఆలోచించాలి, ఎట్లా అనుసంధానం చేయాలి అనేది రేపు పొద్దున అడ్మినిస్ట్రేషన్లో. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈవేళ సర్పంచులు అనేవాళ్ళు ఈవేళ ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళు విలువ కానీ గౌరవం కానీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుచేత రేపు ఫ్యూచర్లో దాన్ని కూర్చుని మాట్లాడి ఎట్లా సెట్ చేయాలనేది తీసుకుంటాం ఫ్యూచర్లో ఎట్లా అనుసంధానం. ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టుకోవడం జరిగింది, ఆల్రెడీ హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టించడం కూడా జరిగింది. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా ఆమోదం చెందినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా దాన్ని బ్రేక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అందుచేతనే ఈరోజు దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేనమ్మా కేంద్రంలో అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశే కాదు మనకి భారతదేశంలో ఇప్పుడు ఎన్డీఏ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అయితే కేంద్ర పాలిత అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయిగా. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు తీసుకోలేదు కదా, అంటే వాళ్ళ చట్టాన్ని వాళ్ళు తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మరి అంటే చేత ఏంటంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని తీసుకోలేదు అనుకున్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలనే దానికి ఎక్కడ కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే కేంద్రం తెచ్చినవి మొత్తం తూచా తప్పకుండా అమలు పరుస్తాయని ఏ రాష్ట్రాల్లో జరగవండి. మనకి ఏది ఉపయోగం అవుతాయి దాన్ని తీసుకొని మనం తీసుకుంటాం. గత ప్రభుత్వం దీన్ని తూచా చేస్తుంది, రైతులకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలను మరి పరిగణలో తీసుకొని ఆ చట్టాలు ఏదైతే చేస్తారో వాటిని ఉపసంహరించాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నా తోటి మిత్రులు, నా తోటి మంత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తొలి సంతకాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి నేను డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పారు. ఈ 5 సంవత్సరాలు నిజంగా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడి పిల్లలకి డిఎడ్ చేయించి దాంతోపాటు వాళ్ళ కోచింగ్లు ఇప్పించి లక్షల డబ్బులు. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే జాబ్ వస్తే జగన్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. కానీ మా విజనరీ లీడర్
చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు, సర్వే రాళ్ళు కూడా తను వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం, బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది, భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు, ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. ఆ భూ చట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. రెండో సంతకం అదే విధంగా పెన్షన్ విధానం, పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 3000 పెన్షన్ ఇస్తాను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచెలంచెలుగా ఈరోజు మనమందరం చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నాం. మన సంతకాన్ని కూడా ఈరోజు 3వ సంతకం కూడా పెట్టారు. చాలా సంతోషం. అంతేకాదు అన్నా క్యాంటీన్లు, అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా, ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లు కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు. స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచకమని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం. చెప్పండి సార్. సార్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.